త్వరలో జరగబోయే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల సీట్ల సర్దుబాటు కూటమి పార్టీలకు తలనొప్పిగా మారబోతుందట. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలోకి ఇటీవల భారీగా వచ్చి చేరిన వలస నేతలు రాబోయే కార్పొరేషన్ పోరులో టికెట్ల కోసం ఇప్పటి నుంచే సై అంటున్నారట. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని జెండాను భుజాన మోసిన అసలైన స్థానిక నాయకుల పరిస్థితి ఏంటో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్న ఒరిజినల్ నేతలు తమ భవిష్యత్తుపై తీవ్రంగా మదనపడుతున్నారట. దీంతో ఒంగోలు కార్పొరేషన్ సాక్షిగా రాబోయే రోజుల్లో కూటమి నేతలు కార్పొరేటర్ సీట్ల కోసం సిగపట్లు పట్టడం ఖాయమేనన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. అసలు ఒంగోలులో ఏం జరుగుతోంది? బాలినేని జనసేన ఎంట్రీతో మారిన సమీకరణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో ముంచుకొస్తున్న మున్సిపల్ స్థానిక సమరానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్తో పాటు అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపాలిటీలలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలు డి అంటే డి అనే స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈసారి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య ఏకంగా 50 నుంచి 62కు పెరగనుండడంతో ఆయా డివిజన్లలో పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముంగిట కండువాలు మార్చి కూటమి పార్టీల గూటికి వచ్చిన వలస నేతలు రాబోయే స్థానిక పోరులో తమకే సీట్లు కేటాయించాలని ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అసలైన పసుపు కేడర్ డివిజన్లలో డిఫెన్స్లో పడిపోయింది. గతంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపాలిటీలకు పంచాయతీల ఎన్నికలకు ముందుగానే ఎన్నికలు జరగడంతో ఈసారి కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ముందుగానే జరుగుతాయని భావిస్తున్నారు. 2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన ఒంగోలుకు గత వైసీపీ హయాంలో 2021లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 43 స్థానాలలో గెలిస్తే టీడీపీ 6, జనసేన కేవలం 1 స్థానంతో గెలిచాయి. అయితే 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వైసీపీ మేయర్ గంగాడ సుజాతతో పాటు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 25కు చేరి కార్పొరేషన్ పీఠం దక్కింది. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఒంగోలు రాజకీయం కంప్లీట్గా యూటర్న్ తీసుకుంది. వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్న ఆయన అనుచరులు 20 మంది నేరుగా జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో నిన్నటి వరకు 1 స్థానమే ఉన్న జనసేన బలం ఏకంగా 21కి చేరింది. ఇప్పుడు వీరంతా రాబోయే ఎన్నికల్లో మళ్లీ జనసేన టికెట్పై పోటీకి సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్ డివిజన్ సీటు తమకే దక్కుతుందని వలస నేతలు ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి గతంలో వైసీపీ అక్రమాలపై పోరాడి ఓడిపోయిన టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎన్నికలకు ముందు వచ్చి చేరిన వైసీపీ మాజీలు వలస నేతలకే ప్రాధాన్యమిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి డివిజన్లోనూ అసలు నేతల కంటే బయట నుండి వచ్చిన వలస నేతలే బిగ్ సౌండ్ చేస్తూ ఉండడంతో రాబోయే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక కూటమి పెద్దలకు పెద్ద కత్తి మీద సాములా మారనుంది. వలస నేతలకు సీట్లు ఇస్తే పాత తమ్ముళ్లు సైలెంట్ అయ్యేలా లేరు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కార్పొరేషన్ను ఎలాగైనా జనసేన ఖాతాలో వేసి తన సత్తా ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వద్ద నిరూపించుకోవాలని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తన వెంట వచ్చిన 20 మంది మాజీ కార్పొరేటర్లతో పాటు మరో 11 మంది ముఖ్య అనుచరులకు జనసేన బీఫామ్లు ఇప్పించేలా హైకమాండ్ వద్ద పావులు కదుపుతున్నారు. అయితే 62 డివిజన్లలో బాలినేని వర్గానికి మెజారిటీ సీట్లు కేటాయిస్తే పాత జనసేన వర్గానికి ఎన్ని ఇస్తారు? ఇక పొత్తులో ప్రధాన భాగస్వామి అయిన టీడీపీకి ఎన్ని కేటాయిస్తారనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ బాలినేని ఆశించిన స్థాయిలో ఆయన అనుచరులకు డివిజన్ సీట్లు దక్కకపోతే వారంతా స్వతంత్రులుగా, రెబల్స్గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అలా గనక తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిస్తే ఓట్లు చీలిపోయే అల్టిమేట్గా నష్టపోయేది టీడీపీ అభ్యర్థులేనని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల ముంగిట రాజుకున్న ఈ వలస నేతల వర్సెస్ పాత నేతల సస్పెన్షన్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా సెట్ చేస్తారో చూడాలి. మొత్తానికి ఒంగోలు కార్పొరేషన్ పీఠం చుట్టూ కూటమి పార్టీలో మొదలైన ఈ స్థానాల సర్దుబాటు పంచాయతీ ప్రకాశం జిల్లా రాజకీయాలలో పతాక స్థాయి ఉత్కంఠను రేపుతుంది. మరి బాలినేని మార్క్ ప్రయోగానికి ఎలా చెక్ పెడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.